చంద్రబాబు పంతమైతే నెగ్గినట్టే. ఎందుకంటే ఆయన కోరుకున్నటువంటిది 145 స్థానాల్లో తను పోటీ చేయాలని, తద్వారా 100 నుంచి 105 స్థానాలు తెలుగుదేశమే గెలుచుకోవాలని, మరొక వైపున వీళ్ళకిద్దరికి ఇచ్చేటటువంటి 30 సీట్లకి దాటకూడదని, ఆ 30లో వాళ్ళు 10 గెలుచుకున్న 20 గెలుచుకున్న బోనస్ తనే 100 నుంచి 120 చేయాలని. సరే, అదే రేపు జనం ఓట్లేస్తే అవి వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే, ముందు అయితే తను పోటీ చేయడం 145 అయితే గట్టిగా సింగిల్గానే తను రావాలన్నటువంటి కసితో ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో అటు పవన్ కళ్యాణ్ 24 దగ్గరికి పరిమితం చేసి ఒప్పించగలిగారు, భారతీయ జనతా పార్టీని 6కి పరిమితం చేసి ఒప్పించగలిగారు. టోటల్గా 145 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. అలాగే జనసేన 24 స్థానాలు, 6 భారతీయ జనతా పార్టీ. తద్వారా చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడ వెనక్కి తగ్గల. పాపం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు మా వాళ్ళు చాలా తోపులు అంటూ ఎలివేషన్ ఫీల్ అయ్యారు వాళ్ళు. అంటే సినిమాల్లో హీరో లెక్కనే ఫీల్ అయ్యారు వాళ్ళు ఖచ్చితంగా.